చూద్దాం. ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తుంది. అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం, అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం. లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం, తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా. తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా అన్న. ఐదుగురితో ఎందుకు వదులుతాం అంటున్నా? బేరం మొదలెడితే ఐదుగురితో వదులుతారా? ఐదుగురితో వదలం కదా. వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు. నేను అదే చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే నువ్వేమన్నా చేసుకో, నువ్వేమన్నా చేసుకో, మీకు తెలుసు. మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు? సతీష్ ఏం మాట్లాడాడు? రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు? ఏ పార్టీ తరపున వేస్తాడు? ఈ రాజేష్ ఎవడు? రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు? రాజేష్కి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రాజీనామాలకు కారణం ఏంటి? మీకే తెలుసు. ప్యూర్లీ ఈ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదని చెప్తున్నాను. మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది? మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా. ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు నేను చూడని అధికారమా అని చాలామంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారం అంటే ఎప్పుడు అధికారం అధికారమే. కష్టాలు ఓర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు, పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు. ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది, ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు. దాన్ని బట్టి ఉంటాయి. చూడని అధికారమా చూసిన అధికారమా? అందరూ చూశారు, అందరూ చూడందే. ఆ కష్టాలు భరించటానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించటానికి వయసు, ఓర్పు, నేర్పు అన్నీ ఉండాలి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు లేడు. దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ, జగన్ మీద నడిచే పార్టీ, జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది. రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడూ ఉంటుంది, లేకుండా ఎట్టా ఉంటుంది? మేము అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాళ్ళు దూకుతానే ఉంటారు. రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా, శాతం పెరుగుతుంది కదా. దానికి అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి లావాదేవీలు చేసి కుంగదీయలేరు మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం. మిగతా ఎవరు వస్తే అందుబాటులో కాళ్లే ఇస్తారు. ఊళ్ళో ఉన్నారో లేరో ఇవన్నీ మనం అందుబాటులో ఉంటే వాళ్ళే వస్తారు. మీరు కూడా విలేకరు గారు కాబట్టి అందుబాటులో ఉంటే ఫోన్ చేసి కొట్టండి. నా ముందే ఫోన్ చేసి తప్పేం లేదు. ఇప్పుడే ఫోన్ చేసి ఏమైనా నాని అడిగాను, ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అని అడగండి, తప్పేముంది. ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా.
ఎందుకు అందుకని ఫోన్ కలవట్లేదా? బిల్లు కట్టలేదేంటి? కానీ రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేయండి ఒకసారి. నేనే పార్టీ తరపున 100 జరుగుతూ ఉంటాయండి. పార్టీ తరపున లోపల అంతర్గతంగా బోళ్ళని జరుగుతూ ఉంటాయి. అంతర్గతం అన్నీ ఏం చెప్పరు కదా. అంతర్గతంగా జరిగేవన్నీ చెప్తామా? చెప్పం కదా. అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదని అనిపించింది, నాని అడిగాయండి, నాని ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి, తప్పే ఉంది. అడిగండి, కొట్టేయండి, చేయండి, కొట్టండి, సరదా. ఎందుకు చేయకూడదు? నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని. మీరు నన్ను ఏమడిగారు? మా పార్టీలో ఏమని అడిగారంట మీరు? నేనేమన్నాను? మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో, వచ్చే ఇస్తారు అన్నాను. మీరు నన్ను అడిగినప్పుడు అంటే నేనేనా లోకో? మీరు నాకు లోకో అవరా? కాదండి, నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలా. నేను కూడా అన్నా అంతర్గత తేలుతుందిగా. సందేహాలు ఎందుకు? నేను పేక మీద కత్తెట్టానా కర్ర ఎట్టానా? మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్. మీరు విలేకరి, నేను రాజకీయ నాయకుడిని. ప్రెస్ మీట్ నేను మాట్లాడతాను. మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి, మీరు అధికార పార్టీలో అంటకాగే వచ్చారు బయటికి. ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు, నిన్నదాకా ఆడుతూ తిరిగారుగా పక్కన కూర్చుని. మీకు తెలవనోడు ఎవడు? ఫోన్ చేసి మాట్లాడమన్నా దానికోసమే. అరే మీకు సందేహాలు ఎందుకు? మాట్లాడండి అని చెప్తున్నాను. నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు, 2 నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి. మరి ఈ మాటలు ఎందుకు? మీరు అందరూ తెలుసు కదా, అందరితో అంటగాగారు, కుర్చీల్లో పక్కన కూర్చున్నారు కదా. ఫోన్ చేయండి, చేయండి, తప్పే ఉంది. చేయమని అడుగుతున్నాను నేను. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాలని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు, TV5, ABN, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసుని టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబొడుచుని, ఆవిడని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది IPS అధికారుల మీద FIR దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం. ఆయనే గెలుతాడు. ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతాయి. 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు. డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు, పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి దాని మాటున వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ IPS ఆఫీసర్ల మీద FIRలు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో
ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి. ఉన్నాయి ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి. వీళ్ళు అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి ఆవిడని తీసుకొచ్చి ఆడిని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్లని ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురద తీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానందం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది. రాజకీయ నాయకులు ఎట్టాగా ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి. ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమా ఫేసి ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగోలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది, నా ప్రాణాలను కాపాడుకుంటా